గామి సినిమా చూడడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఇది కమర్షియల్ సినిమా కాదు బ్రో. ఏంటంటే డ్యాన్సులు, ఫైట్లు అలాంటి సినిమా కాదు ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇప్పుడు అంతకుముందు మీరు ఇంటర్స్టెల్లార్, హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు చూసింటారు. అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిద్దో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అనమాట. ఇప్పుడు ఫస్ట్ హీరో గురించి చెప్పాలి. ఈ సినిమాలో హీరో వచ్చేసి విశ్వక్సేన్ గారు అఘోర క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఒక సినిమా ఏ సినిమా అయినా తెలుగులో అవ్వచ్చు, లేకపోతే పాన్ ఇండియా లెవెల్లో హిందీలో అవ్వచ్చు, ఏ సినిమా అయినా హీరో ఒక స్టోరీని యాక్సెప్ట్ చేస్తేనే కథ అనేది స్క్రీన్ మీదకి వచ్చింది. ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడం చాలా దాన్ని ఏమంటారు, ఒక ప్రయోగాత్మకం అని చెప్పాలి. విశ్వక్సేన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ హీరో చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలండి. విద్యాధర్ కాగిత గారు డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో మెయిన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన ఏ సినిమా కూడా ఈ మధ్యకాలంలో ఫ్లాప్ అయిన సినిమా లేదు. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలో బాగా ఆడడానికి కారణం ఏంటంటే హీరోతో పాటు, అలాగే డైరెక్షన్తో పాటు, డైరెక్షన్తో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఉండాలి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటే ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. ఇప్పుడు ఈ హనుమాన్ సినిమా వచ్చు, ఆ సినిమా మనకి ఆత్మలింగము అవంతా మనకు తెలిసిన కథే. అంజీ సినిమాలో ఆల్రెడీ ఆ కథను చూసాము. అలాగే హీరో గురించి తెలిసిందే. కానీ ఆ సినిమా మెయిన్ పాన్ ఇండియా లెవెల్లో హిందీలో మొత్తం హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ సినిమాలో ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ కొత్తగా ఉన్న డైరెక్టర్స్ చాలా బాగా ఎక్కువ వాడితేనే పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతాయి. ఈ సినిమా మెయిన్ హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే కథతో పాటు హీరోతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ వాడడం వల్లనే. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలి. హైలైట్స్ శివుని మీద ఒక 2 నిమిషాలు సాంగ్ ఉండిద్ది. ఆ సాంగ్ అయితే చాలా బాగుండిద్ది. అది ఈరోజు మహాశివరాత్రి రోజు ఫ్యామిలీస్, లేడీస్, ఉమెన్ వీళ్ళందరూ ఎక్కువ కనెక్ట్ అవుతారనమాట. శివునికి ఎక్కువ కనెక్ట్ అవుతారనమాట. ఈ శివరాత్రి రోజు ఈ సినిమా విశ్వక్సేన్ గారు అలాగే విద్యాధర్ కాగిత డైరెక్టర్ గారు ఈ సినిమాతో ఈ మహాశివరాత్రి రోజు హిట్ సినిమా ఇది. ఫైట్స్ అంటే ఇది ఫైట్స్ ఉండే సినిమా కాదు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఎలా ఉంటాయి ఇంటర్స్టెల్లార్ అలాంటివి ఎలా ఉంటాయో అలాంటి సినిమా అనమాట. ఇది ఓవరాల్గా బాగుంది. అవుట్ ఆఫ్ 5 3. నాకు గామి సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే విశ్వకన్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. అంటే విశ్వకన్ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ అంటూ ఎక్స్పెరిమెంట్లే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అలాంటిది ఎక్స్పెరిమెంట్ అనేది దొబ్బింది, ఈ ఎక్స్పెరిమెంట్ పోయింది, పీకింది అని మాత్రం నేను ఎక్కడ చెప్పాను. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ పాస్ అయింది, 100% పాస్ అయింది, సక్సెస్ అయింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే మన ఆడియన్స్కి ఎప్పుడు రొమాన్స్, మాస్, కామెడీ ఇలాంటి సినిమాలే కాదు, ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన సినిమాని కూడా మన ఆడియన్స్ చూస్తారనేది ఈ ఎగ్జాంపుల్ గామి సినిమా. చాలా అంటే చాలా బాగా చూపి విజువల్స్ కూడా కొండలు, హిమాలయాలు, పర్వతాలు మొత్తం చాలా అంటే చాలా బాగా చూపించారు. అంటే స్టోరీ కూడా ఉంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని అలా అని మాత్రం ఎవరు అనుకోకండి. నెగిటివ్ చెప్పేటోళ్ళు నెగిటివ్ చెప్తారు. చెప్పినంత ఉందంటే ఉంది, ఎక్కడనో అక్కడక్కడ అనిపిస్తుంది. ఎండింగ్లో కానీ ఎక్కడనో అయితే మీకైతే ఏదో ఒక సీన్లో అయితే మీకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే సీన్స్ డైరెక్టర్ గారు అంత బాగా తీసిరు. సో ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అనమాట. మీ అందరికి నచ్చకపోవచ్చు, నాకు ఏదైనా అవ్వచ్చు, కానీ జనరల్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్గా చూడండి మీరు. బాగా వర్కౌట్ అయింది ఈ సినిమా అనేది. చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా అయితే.